ఈసారి బిగ్ బాస్ హౌస్లోంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒక కీలకమైనటువంటి కాంటెస్టెంట్ బయటికి వెళ్ళబోతున్నారంటూ సమాచారం అందుతోంది. అలాగే మరొక కీలకమైనటువంటి కంటెస్టెంట్ లోపలికి రాబోతున్నారు, రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. దుమ్ము శ్రీజ తిరిగి హౌస్లోకి రాబోతుందంటూ తెలుస్తోంది. ఆదివారం బిగ్ బాస్ హౌస్లోకి శ్రీజ రాబోతున్నారంటూ సమాచారం అందుతోంది. శ్రీజను అన్యాయంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారంటూ అభిమానులు ఎంత పెద్ద గొడవ చేశారో మనం చూసాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసమే శ్రీజను కావాలని బయటికి పంపించారంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తిరిగి శ్రీజను హౌస్లోకి తీసుకునే ప్లాన్లో బిగ్ బాస్ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. చాలా బలమైనటువంటి పోటీ కనిపిస్తోంది. అయితే శ్రీజ ఎలిమినేట్ అయిన సమయంలో మనం చూసాం, కావాలని వైల్డ్ కార్డ్స్ని లోపలికి తీసుకురావడం కోసం శ్రీజని బయటికి పంపించారు, శ్రీజని బయటికి పంపించాల్సిన అవసరం లేదు నిజంగా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో శ్రీజ మరొకసారి హౌస్లోకి ఎంటర్ అవబోతుంది అంటూ తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. అనీంద్ర, సో ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మరొకరు ఎగ్జిట్ కంపల్సరీ ఉండబోతోంది. సో ఎగ్జిట్ ఎవరుండే అవకాశం ఉంది? ఎంట్రీకి సంబంధించి డీటెయిల్స్ ఎలా అందుతున్నాయి శ్రీజకి సంబంధించి? దమ్ము శ్రీజ రీఎంట్రీ కావాలంటూ కూడా తన ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేశారు. అది బిగ్ బాస్ టీం వరకు చేరుకుంది. ఫ్యాన్స్ పెద్ద తంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ కూడా గొడవ చేశారు. అండ్ ఇంకా శ్రీజ కూడా తను వీడియోస్ చేస్తూ వచ్చింది. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తన జర్నీ వీడియో కూడా అక్కడ ప్లే చేయలేదు అని చెప్పేసి తన జాబ్ వదిలేసుకుని టాటూ వేయించుకుని అగ్ని పరీక్షలు అన్ని కూడా అట్టుకుని అన్ని టాస్క్లు అన్ని గేమ్స్ ఆడి టాప్ లో ఉండి తను బిగ్ బాస్ కి వెళ్లి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను, ఇంకా బాగా ఆడేదాన్ని, నేను దసరాకి నేను హౌస్ లో ఉండాల్సింది అంటూ కూడా తన వీడియోస్ పెట్టడం పోస్ట్స్ పెట్టడం కూడా చూసాం మనం. ఇదంతా చూసిన తర్వాత శ్రీజ డెఫినెట్ గా రీఎంట్రీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నిజమైంది. దమ్ము శ్రీజతో ఈవినింగ్ నేను మాట్లాడినప్పుడు కూడా తను కన్ఫర్మ్ చేశారు, రేపు హౌస్ లోకి వెళ్తున్నారు తను. సో అయితే తను నామినేషన్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకి నామినేషన్స్ ఛాన్స్ ఇస్తారు. ఎలిమినేషన్స్ కి సంబంధించి తను మండే నామినేషన్స్ లో తను ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటుందో నామినేట్ చేస్తుంది. అండ్ ఇంకా ఎలిమినేషన్ కి సంబంధించి వీకెండ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ రమ్య ఎలిమినేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రమ్య బయట ఎంత వైరల్ అయ్యిందో చూసాం. తను వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తను తీసుకుని వెళ్లారు. తను హౌస్ లో మంచి కాంటెంట్ ఇవ్వచ్చు డెఫినెట్ గాని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా తన ఆ ప్రెజెన్స్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎక్కువగా కళ్యాణ్ అండ్ ఇంకా తనూజాని తను ఎక్కువగా టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేయడంతో రమ్యకి మైనస్ అయ్యింది. లాస్ట్ వీక్ చూసుకుంటే ఎలిమినేషన్ వరకు డేంజర్ జోన్ వరకు వచ్చిన దివ్య ఇప్పుడు ఓటింగ్స్ లో థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది, రమ్య లీస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. దానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే తను తనూజాని కళ్యాణ్ ని టార్గెట్ చేయడం అండ్ ఇంకా పవన్ తో కొంచెం తను క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం, ఆ రీతు గురించి పవన్ తో ఎక్కువగా డిస్కస్ చేయడం, ఇదంతా కూడా తనకి మైనస్ అయ్యింది, తనని నెగిటివ్ అయ్యేలాగా చేసింది. సో ఇదే తనకి ఓటింగ్ తక్కువ వచ్చేలాగా చేసింది. సో అందుకే రమ్య ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన ఆయేష కూడా నిన్న హెల్త్ ఇష్యూస్ తో బయటికి హౌస్ నుంచి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు శ్రీజ హౌస్ లోకి వెళ్తే డెఫినెట్ గా మళ్ళీ గేమ్ లో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ శ్రీజ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ బిగ్ బాస్ చూసే ఛాన్స్ ఉంటుంది. హౌస్ లో ఇప్పుడు తను ఆల్రెడీ 5 weeks వరకు ఉండి వెళ్ళింది. ఇప్పుడు బయట నుంచి అబ్జర్వ్ చేసింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సో ఎంట్రీ ఇవ్వడంగానే మాధురితో తనకి చిన్న ఇష్యూ కూడా అయింది. ఇప్పుడు హౌస్ లోకి తను వస్తే ఇంకొంచెం రచ్ అనేది హౌస్ లో ఉంటుంది, తన వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇంకొక కంటెస్టెంట్ కూడా ఛాన్స్ ఉండేది కనిపిస్తుంది. మేబీ అది మాస్క్ మ్యాన్ ని మళ్ళీ తీసుకురావచ్చు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది రణరంగం అని చెప్పేసి ముందు నుంచి కూడా బిగ్ బాస్ ఒక ప్లాన్ లోనే ఈ గేమ్ ని నడిపిస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యిందే బిగ్ బాస్ ప్లాన్ చేస్తూ ఆడియన్స్ పల్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ బయట నుంచి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అది ప్రతిదీ కూడా హోస్ట్ గా చేస్తున్న నాగార్జున కూడా హౌస్ మేట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ కూడా
బయట ఆడియన్స్ ఎక్కువగా గొడవ చేస్తున్నారు, అన్ఫైర్ ఎలిమినేషన్ జరిగింది, తన కష్టపడి ఆడి వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి వాళ్ళు బయటకు పంపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆడియన్స్ గట్టిగా తనని లోపలికి వెళ్ళాలని కోరుకున్నారు కాబట్టి ఇది టీం వరకు రీచ్ అయ్యి తనని లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బయట ఓటింగ్ ప్రకారం చర్చ జరుగుతుంది. అంటే లోపల ఉన్నప్పుడు ఎప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండడం, అక్కడ గొడవలు కానీ లేకపోతే ఆ బిహేవియర్ విషయంలో కోర్స్ మిక్స్డ్ ఇది ఉంది. అంటే కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడనో లేదంటే కొంచెం నెగిటివ్గా వెళ్తున్నాడు అని చెప్పేసి టాక్ ఉన్నప్పటికీ కూడా చాలా కంటెంట్ క్రియేట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో మాస్క్ మ్యాన్ ఎంట్రీకి సంబంధించి కన్ఫర్మ్ అయినట్లేనా? అంటే బయట వార్తలు వినిపిస్తున్నాయి, ఇంకా అంటే ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది రాలేదు నందు, కానీ డెఫినెట్ గా వస్తారు అనేది కొంచెం వినిపిస్తా ఉంది. తను వచ్చిన కాంటెంట్ ఇప్పుడు ఇంకొంచెం బాగుండొచ్చు, తను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం వల్ల హౌస్ లో వాళ్ళకి నచ్చక సో అది ఇంకొంచెం ఎక్కువగా రచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా అయినప్పుడే ఫ్యాన్స్ అది ఆడియన్స్ లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు లోపల, సో వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇష్యూతో ఏదో ఒక కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఏదో ఇష్యూ అయినప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఆ గొడవలు ఆ రచ్చ ఎక్కువగా జరిగితేనే ఆ ప్రేక్షకులు దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. ఒక ఇంట్లో జరిగే గొడవల మీద ఉండే ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి సో అది మళ్ళీ క్రియేట్ చేయడానికి ఇప్పుడు కామనర్స్ గా వచ్చిన వాళ్ళలో మళ్ళీ కొంతమందిని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి గట్టి పోటీ హౌస్ లో ఉన్న వాళ్ళకి అంటే సేఫ్ గా ఆడుతున్నాము, మేము టాప్ లో ఉన్నాము, ఇంకా మాకు ఎదురు లేదు, ఉంటే మేమే టాప్ లో ఉంటాం లేదంటే మేమే విన్నర్ అవుతాం అనుకునే వాళ్ళకి మళ్ళీ చెక్ పెట్టే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఛాన్స్ అయితే మనకి డెఫినెట్ గా కనిపిస్తా ఉంది. సో ఫైనల్ వరకు ఇప్పుడున్న మనకి రిజల్ట్ ప్రకారం ఉన్న ఓటింగ్స్ లో తనూజ టాప్ లో ఉన్నారు, ఎమాన్యుయల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఇట్లా వీళ్ళు మాత్రమే కొంచెం నెగిటివిటీ కొంచెం తక్కువగా ఉండి ఎక్కువ ఓటింగ్ అనేది వీళ్ళ వైపే జరుగుతుంది. దానికి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళకే సేవ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. బట్ ప్రేక్షకులు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని డెఫినెట్ గా వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. అదే ఇక్కడ శ్రీజ లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి ప్రతి దానికి రీజన్ అదే. సో నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది, రమ్య వెళ్ళిపోయిన తర్వాత ఆయేష కూడా వెళ్ళిపోయారు, ఆయేష హెల్త్ మళ్ళీ సెట్ అయితే మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఉందా, ఉన్న వాళ్ళలో ఎటువంటి పోటీ ఉంటుంది, శ్రీజ వెళ్ళిన తర్వాత తనని కరెక్ట్ చేసుకుని ఇప్పుడు గేమ్ ఎంత స్ట్రాటజీతో ఆడుతుంది, తన గేమ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి నందు. రైట్. థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు శ్రీజను లోపలికి పంపించబోతున్నారంటూ తెలుస్తుంది. మరి బయటకు వచ్చి గేమ్ అంతా చూసి ఎలా నడుస్తుందో ఏంటో ఇన్ని రోజులు అబ్జర్వ్ చేశారు కాబట్టి గేమ్ ఇంకా చాలా బాగా ఆడే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు రమ్య బయటకు వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. రమ్య బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మనందరికీ తెలుసు అలేఖ్య చిట్టి పికెల్స్ ఎంత ఫేమస్సో. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి కాంట్రవర్సీ, ఆ తర్వాత తాను పోస్ట్ చేసేటువంటి పోస్టులు, తను జిమ్ బాగా చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఎంటర్ చేశారు మొత్తం మీద బిగ్ బాస్లోకి. కాకపోతే అనుకున్నంత యాక్టివ్గా లోపల ఉండట్లేదనే అభిప్రాయాలు కొన్ని, అంత మంచి కాంటెంట్ క్రియేట్ చేయడానికి తను అంత యాక్టివ్గా ఉండట్లేదంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్? శ్రీజన్ లోపలికి పంపించడం, రమ్యను బయటికి పంపించడం, ఈ విషయం పట్ల మీ కామెంట్ ఎలా ఉంది? అలాగే మాస్క్ మ్యాన్ మళ్ళీ పంపిస్తారంటూ ఇప్పటికే డిస్కషన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సో మాస్క్ మ్యాన్ లోపల ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఆ డెసిషన్ కరెక్టేనా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.